హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్ స్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ టీచ్ యూ ఏ లెసన్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే అదిరిపోయింది బస్సు. సూపర్ ఎక్సలెంట్ వెబ్ సిరీస్. కే డ్రామాలో నేను చూసిన బెస్ట్ వెబ్ సిరీస్ అంటే ఇదే. ఎందుకంటే అంత నీట్గా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. తెలుగులో కూడా మనకి మంచి నీట్గా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈఆర్పిబి ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో అనేది ఈ సిరీస్లో ఉంటుంది. ఈ ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో ఈఆర్పిబి అనేది ఎంత ఇంపాక్ట్ చేసింది అక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, వాళ్ళు ఏం చేశారు, ఈ బ్యూరో ఏం చేసింది అనేది ఈ స్టోరీ. అసలు ఈ బ్యూరో ఎందుకు పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఈ పెట్టిన వల్ల దానివల్ల పరిమాణాలు ఎలా ఉన్నాయి అన్నది చాలా ఆసక్తిగా, చాలా నీట్గా, రైటింగ్ పరంగా కానీ ఎస్టాబ్లిష్మెంట్ పరంగా కానీ మ్యూజిక్ అయితే ఎరగొట్టేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ వస్తుంది ఒక సర్టెన్ టైంలోనే. గూస్ బంప్ వచ్చంటే గూస్ బంప్సే. ఇంకా ఈ స్టోరీలో బాగా నచ్చింది ఏంటంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మనకి క్రిమినల్ మైనర్ అనేది ఒకటి ఉందన్నమాట. యాక్చువల్గా ఈ కొరియన్లోని క్రిమినల్ మైనర్ అంటే 14 ఏళ్ళ వాళ్ళు లోపున ఏమైనా పిల్లలు తప్పు చేస్తే వాళ్ళకి క్రిమినల్ మైనర్ కింద వస్తారు. వాళ్ళని దండించకుండా వదిలేస్తారనమాట. ఎందుకు అంటే వాళ్ళ టీచర్స్కే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట, లేకపోతే తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని అదుపులో పెట్టడానికి, వాళ్ళని ఎటువంటి జైలు పంపించడం కానీ శిక్షించడం కానీ ఉండదు. వాళ్ళు దొంగతనం చేసిన, ఇలాంటి కొన్ని నేరాలు చేసిన అనేది వాళ్ళకి ఉండదన్నమాట. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారు, దాన్ని ఎలా అదుపులో పెట్టచ్చు అన్న విషయాన్ని చాలా బాగా నీట్గా చూపించింది. మెయిన్గా స్కూల్స్లో ఎంత ప్రాబ్లం ఉంటుంది, ఇలాంటివన్నీ ఇన్ని విధాలుగా ప్రాబ్లం చేస్తున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ఎపిసోడ్లు కలిపి 10 గంటల 40 నిమిషాలు ఉంది. దాదాపుగా 11 గంటలు ఉంది, కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇప్పుడు ఒక్క స్టోరీ 1 అవర్ ఎపిసోడ్ నుంచి 1 and 10 ఉంది కదా, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క స్టోరీ చూపిస్తారు, డిఫరెంట్ స్టోరీ చూపిస్తారు. కానీ ప్రతి స్టోరీ మనకి నచ్చేస్తుంది, ప్రతి పర్ఫార్మెన్స్ మనకి అర్థమవుతుంది అన్నమాట. యాక్టర్స్ ఒకేలాగా ఉంటారు. పేర్ల గురించి పక్కన పెట్టండి, ఎందుకంటే పేర్లనే మనకి ఆ ముఖాలు, ఇందులో ఉన్న యాక్టర్ ఇందులో ఉన్న యాక్టర్ ఒకేలా ఉంటారు, కానీ పక్కన పెట్టేస్తే వాళ్ళు చూపిస్తున్న ఎమోషన్స్ కానీ వాళ్ళు చెప్తున్న కాన్సెప్ట్ కానీ చాలా కొత్తగా ఉంటుంది. నాకు ఒక ఎపిసోడ్ బాగా నచ్చపడం కాదు, చూడడానికే భయం వేసింది అనమాట. అదొక చిన్నపిల్లల ఎపిసోడ్ ఉంటుంది అనమాట. టీచర్ని పేరెంట్స్ ఎంతలా ఇబ్బంది పెడతారనేది 10 ఎపిసోడ్లు అని చెప్పాను కదా. ఈ 10 ఎపిసోడ్లో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క కథ అని చెప్పాను కదా. ఓన్లీ స్టూడెంట్స్ తప్పనే చూపించరు. పేరెంట్స్ తప్పు ఉంటుంది, స్టూడెంట్స్ తప్పు ఉంటుంది, టీచర్స్ తప్పు ఉంటుంది, లేకపోతే తల్లిదండ్రులు తప్పు ఉంటుంది. తల్లిదండ్రులు కూడా డిఫరెంట్ తప్పులు ఉంటాయి, స్టూడెంట్లో కూడా డిఫరెంట్ తప్పులు ఉంటాయి. అందరూ మళ్ళీ ఒక స్టూడెంట్ మంచోడు ఉంటాడు, ఒక స్టూడెంట్ చెడ్డోడు ఉంటాడు. ఇలా వేరు కథలు 1 అవర్లో అదే మనం చెప్పిన ఈ 10 ఎపిసోడ్లో ఏవైతే ఉన్నదో 10 సీజన్స్ కింద తీయచ్చు అనమాట. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క సీజన్ కింద 10 సీజన్స్ తీయచ్చు. కానీ 1 to 1.5 అవర్లోనే మ్యాక్సిమం స్టోరీని అంతా కంప్లీట్ చేసి ప్రజెంటేషన్ చేశారు. పేరెంట్స్ డ్రగ్స్ ఇచ్చి మరీ చదివిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని ఒక రకమైన ఇలాంటివన్నీ చూపించారు. ఇంకా పేరెంట్స్లో చాలా రకమైన పేరెంట్స్ ఉంటారు. డబ్బు ఇచ్చి వాళ్ళ పిల్లలకి పేపర్ లీకేజ్ నుంచి ఎగ్జామ్ మార్కుల దగ్గర నుంచి ప్రతిదీ చేయడం చూపించారు. అంటే ఈ సమాజం ఇలాగే ఉంటుందని చెప్పడంలో ఏవైనా అవకతవకలు ఉన్నాయని నాకు క్లారిటీగా అర్థం కాలేదు. అదొక మైనస్. ఇంకొకటి ఏంటంటే ఇందులో మైనస్లు లేవంటే ఉన్నాయి. ఆ మైనస్లు ఏంటంటే లాజిక్లెస్ లాగా స్టోరీ ఉంటుంది అనమాట. మనకు అనిపిస్తారా ఎంత సింపుల్దే కదా, దాన్ని ఈజీగా తేల్చుకోవచ్చు కదా, హీరో వచ్చి సింపుల్గానే తెలుస్తాడు, కానీ అది ఇంట్రెస్ట్గా చూపించడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్ అనమాట. అదొక్కటి ఇంకొంచెం డెప్త్గా, ఇంకొంచెం అంటే పట్టుగా ఉండి గ్రిప్పింగ్ ఇంకా బాగుంటే ఇంకా స్టోరీ అదిరిపోయింది నా అభిప్రాయం అనమాట. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 3.75 out of 5.
దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్ స్క్రిప్ట్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వెబ్ సిరీస్ని ప్రతి ఒక్కరిని చూడమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇండియా వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎడ్యుకేషన్ ఒక దేశాన్ని నడిపించడం కానీ, ఒక దేశాన్ని నిలబెట్టడం కానీ, లేకపోతే పాతాళాన్ని చెందడంలో ఉంటుంది అనమాట. వాళ్ళని సరిపడ్డ స్టోరీ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వెబ్ సిరీస్ చూడమని కోరుకుంటున్నాను. ఓకే, ఈ ఒక్క వెబ్ సిరీస్ చూస్తే కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా.